హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల నాయుడు అనే మన సబ్స్క్రైబరు, హాయ్ అన్న, నేను మొన్న శ్రీకాకుళం డిస్టిక్లో జరిగిన ఇంటర్వ్యూలో మేధా సర్వో డ్రైవ్స్ అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అయ్యాను. అప్రెంటిస్షిప్గా చేయొచ్చా అన్న, బాగానే ఉంటుందా, మళ్ళీ ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అని కమెంట్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయినందుకు. సో కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈ డ్రైవ్లో కూడా మీరైతే ఇంటర్వ్యూకి అయితే ఇవ్వచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ మన ఛానల్లో వస్తున్న వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందన్నమాట. సో విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నందు 23వ తారీఖు ఫిబ్రవరి 2024 మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో విశాఖపట్నం కంచరపాలెం జిల్లా ఉపాధి అధికారులు, క్లినికల్ మరియు టెక్నికల్ వారు సంయుక్తంగా ఆధ్వర్యంలో విశాఖపట్నం కంచరపాలెంలో జిల్లా ఉపాధి కార్యాలయం నందు మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి కోజెంట్ ఈ సర్వీసెస్ విశాఖపట్నంలో వచ్చేసరికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందన్నమాట. మొత్తంగా 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 26 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 16,000 అయితే ఇస్తారనమాట నెలకి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ముత్తూట్ ఫైనాన్స్ విశాఖపట్నంలో వచ్చేసరికి జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారనమాట. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందో. 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 2 లక్షలు అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పేటీఎం విశాఖపట్నం, విజయనగరం, మన శ్రీకాకుళం. సో మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి కూడా జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా 10వ తరగతి చదువుకుని ఉండాలన్నమాట. 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 2,50,000 అయితే ఇస్తారనమాట సంవత్సరానికి. వరుణ్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో వచ్చేసరికి ఆడిట్ ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్, స్పేర్ ఎగ్జిక్యూటివ్, 10వ తరగతి, ఇంటర్మీడియట్, మరి ఏదైనా ఒక డిగ్రీ అంటే డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే సరిపోతుందన్నమాట. 1,30,000 నుంచి 1,50,000 అయితే సంవత్సరానికి ఇస్తారనమాట. అపోలో ఫార్మసీలో వచ్చేసరికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఫార్మసిస్టు రీటైల్ ట్రైనీ అసోసియేట్గా తీసుకుంటారనమాట. ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ లేదా ఫార్మసిస్ట్గా చేయాలంటే బీఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ విత్ పీసీఎస్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి 1,02,000 నుంచి 1,80,000 వరకు అయితే ఇస్తారనమాట సంవత్సరానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైన్ ఫ్రీ ఎంటర్ప్రైజెస్ విశాఖపట్నంలో వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్ మరియు ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ విశాఖపట్నం, హైదరాబాద్, విజయనగరం మరియు విజయవాడ, రాజమండ్రిలో అయితే ఉన్నాయన్నమాట. క్లర్క్, అధికారి, ఎస్ఆర్ ఆఫీసరు, అసిస్టెంట్ మేనేజర్ అయితే కావాలంటున్నారు. డ్రైవర్గా కూడా తీసుకుంటారు. అదేవిధంగా వాహన సహాయకుడిగా కూడా తీసుకుంటారనమాట. సో మన విశాఖపట్నం మరియు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. సో 10వ తరగతి ఏదైనా డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఇంటర్ ఏదైనా పర్లేదు. మొత్తంగా 90 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 16,000 అయితే ఇస్తారనమాట. సో మన హెట్రో డ్రగ్స్ ల్యాబ్స్ లిమిటెడ్లో వచ్చేసరికి నక్కపల్లి మరియు హైదరాబాద్లో, అంటే మన విశాఖపట్నం, వైజాగ్, హైదరాబాద్ ప్లాంట్లోనైతే జాబ్ లొకేషన్ అయితే ఇస్తారనమాట. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ కెమిస్ట్రీకి వాళ్ళకి 100 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీసర్గా తీసుకుంటారనమాట. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ అయితే కావాలంటున్నారనమాట. 2,80,000 అయితే ఇస్తారనమాట. అంటే నెలకు దగ్గరగా ఒక 22,000 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెషర్గా. డిపార్ట్మెంట్ జూనియర్ ఆఫీసర్గా తీసుకుంటారనమాట. బీఫార్మసీ, ఎంఫార్మసీ చదువుకున్న వాళ్ళకి 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెక్డొనాల్డ్స్ విశాఖపట్నంలో వచ్చేసరికి క్రూ మెంబర్స్, ట్రైనీ మెంబర్స్ అయితే కావాలంటున్నారు. దీనికి 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ చదువుకుంటే సరిపోతుందన్నమాట. 13,000 నుంచి 22,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ డీలర్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజరు, ఎంబీఏ, ఇంటర్న్షిప్, డెలివరీ బాయ్స్, కలెక్షన్ అండ్ బ్యాక్ డిపాజిట్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారనమాట. డిగ్రీ, ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 200 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో మీ చుట్టుపక్కల
10th క్లాస్ చదువుకొని జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా పార్ట్ టైం జాబ్స్ కూడా ఉన్నాయి. సో పార్ట్ టైం జాబ్స్ కోసం కూడా ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. మన ఛానల్ నుంచి ఒక చిన్న కొటేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఏంటంటే నేను రీసెంట్గా ఒక కొటేషన్ చదివాను అనమాట. నో గ్రేట్ థింగ్ ఈజ్ క్రియేటెడ్ సడన్లీ. అంటే ఏ ఒక్క గొప్ప పని కూడా వెంటనే జరగదు. ఇట్ టేక్స్ టైం. ఇది కొంచెం సమయం తీసుకుంటాయి. అదేవిధంగా మీకు ఒకవేళ జాబ్ రాలేదు, ఈ ఇంటర్వ్యూలో రాలేదు, నెక్స్ట్ ఇంటర్వ్యూలో రాదేమో అని కాకుండా మీ ప్రయత్నం చేస్తే పక్కా ఏదో ఒక రోజు మంచి జాబ్ వస్తుందన్నమాట. ఈ జాబ్ కంటే ఇంకా మంచి జాబ్ అయితే వస్తుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్, ట్రై బెస్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ కంపెనీ స్విఫ్ట్కెన్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి క్యాషియర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు సేల్స్ కోఆపరేటివ్స్ అయితే కావాలంటున్నారనమాట. 10వ తరగతి ఇంటర్ ఏదైనా డిగ్రీ చదువుకుని ఉండాలి. 10,000 నుంచి 25,000 అయితే ఇస్తారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలన్నమాట. టెలి పెర్ఫార్మెన్స్, యాక్ట్, ఫైబర్నెట్, కాంప్రెస్, అమెజాన్ రీటైల్లోని వచ్చేసరికి విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. టెలికాలర్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్గా తీసుకుంటారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని ఉండాలి. 200 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మహావీర్ ఫైనాన్స్ లిమిటెడ్లో వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ సేల్స్ మరియు ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. 30 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో వచ్చేసరికి ఇంటర్న్షిప్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ క్వాలిటీలో బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 15,000 అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తంగా 14 కంపెనీలోనైతే జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. కావున పైన అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు www.ncs.government.in వెబ్సైట్ నందు తమ పేర్లను నమోదు చేసుకోండి. ఒకవేళ ఆ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోకపోయినా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ జాబ్ వేకెన్సీస్ అయితే జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మెయిల్ చేస్తున్నారు. సో జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి విశాఖపట్నం ద్వారా మనకైతే మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలా నా కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా జాబ్ నోటిఫికేషన్స్ నేనే పంపిస్తాను మీ మొబైల్ నోటిఫికేషన్కి. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.